ఇవాళ వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది 10 గంటల. ఓ మై గాడ్, అద్భుతం ధనుష్ అంటూ తెగ పొగుడుతున్నారు. విషయం ఏంటంటే ధనుష్ గారు, నాగార్జున గారు ప్రధాన పాత్రధారులుగా, కుబేర గుర్తుందిగా శేఖర్ కమ్ముల గారి దర్శకత్వం అనమాట. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకున్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. అది చూసినటువంటి నెటిజన్స్ ధనుష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముంబైలోని అత్యంత పెద్ద డంప్ యార్డ్స్ లో షూటింగ్ చేయాలి అనేది సినిమా టీం డిసైడ్ చేసింది. ఇక సన్నివేశాలు న్యాచురల్ గా రావడం కోసం వితౌట్ మాస్క్ ధనుష్ గారు 10 గంటల పాటు మాస్క్ లేకుండా అలాంటి ఒక డంప్ యార్డ్ లో నటించడం మామూలు విషయం కాదు అని చెప్పి సినీ వర్గాల పోస్టులు. దీంతో సినిమాలపై అనుకున్నటువంటి నిబద్ధత నెటిజన్స్ ఎంత పొగుడుతున్నారంటే ధనుష్ గారు డీ గ్లామరైజ్ పాత్రలో కనిపించడం ఒక విశేషం, దట్టు ఇలాంటి ఒక చోట అంతసేపు ఆయన నటించడం మరొక విశేషం. నాగార్జున గారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన అయితే వచ్చింది. చాలా సెన్సిటివ్ అంశాలతో మనసుల్ని హత్తుకునేలా కథలు చెప్పడం శేఖర్ కమ్ముల గారి స్టైల్. కుబేరతో తనదైన స్టైల్లో ఫిలాసఫీ చెప్పబోతున్నారు. వాణిజ్య హంగుల్ని మేళవించి ఆయన తన మార్క్ కథనాల్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. దీంతో ఆ సినిమాలో ధనుష్ అండ్ నాగార్జున గారు ప్రధాన పాత్రలుగా ఉండబోతున్నారు అని చెప్పి కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నటువంటి సినిమా. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి తను మాట్లాడుతూ ఇంత మంచి ప్రాజెక్ట్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని చెప్పి, ప్రస్తుతం ఒక సుదీర్ఘమైనటువంటి నైట్ షిఫ్ట్స్ జరుగుతున్నాయి షూటింగ్ కి సంబంధించి అని చెప్పి తను చెప్పడం జరిగింది.